ముందు పరిహారం ఇచ్చేసి అంటే ముందు యాక్షను పరిహారము ఆ తర్వాత వెళ్ళి పరామర్శించి వాళ్ళు సంతోషం ఉన్నాం మేము మీరు వేగంగా స్పందించారు అని చెప్పించుకోవడం జగన్కి ఇష్టం. చంద్రబాబు తను వెళ్ళి తను అక్కడంతా సమీక్షించి ఆ పైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ తర్వాత పరిహారం ఇప్పించడం ద్వారా చంద్రబాబు బాధ్యతగా నెరవేర్చాడని చెప్పేటటువంటి విధానం బాబు స్టైల్. పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటంటే కొత్త కాబట్టి చాలా బాధ్యతగా తప్పు జరిగినప్పుడు మనం బాధ్యత జవాబుదారీ కాబట్టి క్షమాపణ చెప్తున్నాను. ఈ క్షమాపణ అనే పదం చెప్పాలన్నా క్షమాపణ అనేటటువంటి మాట మాట్లాడాలన్నా చాలా ధైర్యం కావాలి. తను చేసిన తప్పు కాదు కానీ పాలనలో నేనున్నప్పుడు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పేటటువంటి పదం చాలా గుండు ఉండాలి, పెద్ద గుండు ఉన్నోడు ఒప్పుకోవాలి. రెండోది విపక్షంలోనూ ప్రతిపక్షంలో ఉంటేనే అలాంటి డిమాండ్లు చేస్తారు. అది ఈయన అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉండడం కూడా కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఒక రకంగా చాలా బాధ్యతగా చేసినట్టు. దాంతో పాటు యాక్షన్ ఏదో మొదటంటే ఆయన సమన్వయం చేసుకోలేదు చంద్రబాబును పవన్ కళ్యాణ్. బాబు కొండపై ఆయన తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ బాబు తిరిగేసిన ప్రాంతాలు కాకుండా ఈయన పవన్ మళ్ళీ వెనకాల విడిగా వెళ్ళాడు, బాబుతో కలిసి వెళ్ళాల. వెళ్ళి బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళతో కలిసి తిరిగితే ఈయన పార్టీ నాయకులు ఈయన పార్టీ మంత్రులతో తిరిగాడు. ఫీడ్బ్యాక్ ఒక డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ. చంద్రబాబుకి వచ్చిన ఫీడ్బ్యాక్ లో ఈఓ తప్పేం లేదు, చైర్మన్ తప్పేం లేదు, అడిషనల్ ఈఓ తప్పేం లేదు. కింద ఉన్న అడిషనల్ ఈఓ తప్పు, కింద ఉన్నటువంటి డిఎస్పీ తప్పు, మిగతా వాళ్ళు